నమస్తే అందరికీ. నేను మీ బాబా ప్రసాద్ బిన్, న్యూమరాలజిస్ట్ అండ్ మనీ పవర్ కోచ్. ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. మీ అందరికీ మరి ఒకసారి స్వాగతం, సుస్వాగతం మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈరోజు మనం చర్చించబోతున్నాం మన సూపర్ సిక్స్లో మనం లక్కీ మొబైల్ నెంబర్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. ఈరోజు మన సిరీస్ వచ్చేసి 9th సిరీస్. ఓకే ఫ్రెండ్స్, ఈ 9th సిరీస్లో భాగంగా మనం ఈరోజు చర్చించబోతున్నాం. ఈరోజు ఎవరైతే ఒక క్యాలెండర్ మంత్లో 9, 18, 27 ఎవరైతే జన్మిస్తారో మనం దీన్ని 9th సిరీస్ పీపుల్ అంటాం. అంటే మనకి నవగ్రహాలు ఉంటాయి, గ్యాలాక్సీ, ఇదంతా సైన్స్, మీకు అంతా తెలిసిందే. చాలామంది సోషల్లో, సైన్స్లో చాలామంది నేర్చుకున్నది. చాలామంది సైంటిస్టులు దీన్ని విశదీకరించిన కారణంగా దీన్ని అంటే ఎవరైతే దీనికి అధిపతి గ్రహం ఉన్నారో కుజుడు దీన్ని అంగారకుడు కూడా అంటారు. ఈయన వెరీ క్లోజ్ ఫ్రెండ్స్, అంటే సూర్యునికి చాలా దగ్గరగా ఉంటాడు. దగ్గరగా ఉండటం వలన అతని వేడి గుదమే ఈయన మీద పడి కొంచెం ఈయన కూడా వేడిగా ఉండటం వలన ఎప్పుడు చికాగా ఉంటాడు మనిషి. ఓకేనా, ముక్కోపి, ఎప్పుడు కూడా కోపం ఈయనకి ముక్కు మీదనే ఉండటం వలన చాలామంది ఈయనకి ఫ్రెండ్స్ కానీ చుట్టాలు కానీ కొంచెం ఈయన చూడగానే పరిగెడతా ఉంటారు, దూరం వెళ్తూ ఉంటారు. ఫ్రెండ్స్ తక్కువ ఈయనకి చాలామందికి. తర్వాత చుట్టాలు కూడా కొన్ని లక్షల్లో ఉన్నప్పటికీ ఈయన కనెక్టింగ్ మాత్రం చాలా తక్కువ మంది ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, ఎందుకంటే ఈయనకి కోపం ఎక్కువ ఉండటం మూలాన చాలా ఇబ్బంది జరిగే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు మనకి లక్కీ మొబైల్ నెంబర్లో భాగంగా ఎవరైతే 9, 18, 27 డేట్లో జన్మించిన వాళ్ళ యొక్క లక్కీ నెంబర్లు వచ్చేసి మనకి 136. మనకి ఈ డేట్లో ఎవరైతే 136కి సంబంధించిన లక్కీ నెంబర్ పర్సన్ ఉన్నారో 2 వీళ్ళకి మనకి అవైలబిలిటీ ఉన్నది, 1 మరియు 6. అంటే 3ని కొంచెం మనం అంటే డిజరబుల్ నెంబర్గా తీసుకోకుండా 1ని 6ని తీసుకోవడం జరుగుతుంది. ఎవరైతే లక్కీ మొబైల్ నెంబర్ దీన్ని వాడేటోళ్ళు ఉన్నారో వీళ్ళ యొక్క 10 అంకెల మొబైల్ నెంబర్ ఎప్పుడు కూడా మనకి వీళ్ళకి టోటల్ చేస్తే 1 రావాలి, లేదంటే 6 అయినా రావాలి. అంటే 6లో తీసుకుంటే మనం 15, 24, 33, 42, 51 మనకి 60 రావచ్చు. తర్వాత 1లో తీసుకుంటే మనకి 10, 19, తర్వాత 28 కొంచెం డిజరబుల్ నెంబర్ కానప్పటికీ తప్పదు అనుకుంటే తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. 28 తీసుకోవచ్చు, 55 తీసుకోవచ్చు, తర్వాత మనకి 64 తీసుకోవచ్చు, 73, 37 తీసుకోవచ్చు. అంటే మనం ఏదైనా ఒక నెంబర్ని సింగిల్ డిజిట్లోకి తీసుకొచ్చినప్పుడు దాని టోటల్ వచ్చేసి మనకి 1 వచ్చినా పర్వాలేదు మరియు 6 వచ్చినా పర్వాలేదు. దీనికి లక్కీ నెంబర్లు 136 ఉంది కాబట్టి 3ని మనం హైడెన్ చేసేసి 1లో 3లో మనం మొబైల్ నెంబర్ తీసుకోవచ్చు. 1 అంటే మనకి మంచి గ్రోత్, ఇది సన్ నెంబర్, మనకి సూర్యుని నెంబర్ కాబట్టి 1లో గ్రోత్. తర్వాత 6 అంటే మనకి లక్ష్మీ నెంబర్, లక్కీ నెంబర్. సో దాంతో మనకి క్యాష్ ఫ్లో పెరుగుతుంది, డబ్బుల ఫ్లో పెరుగుతుంది. కాబట్టి మీరు దాన్ని కూడా వాడడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక వీళ్ళకి లక్కీ నెంబర్ తర్వాత వీళ్ళకి శత్రు నెంబర్ వచ్చేసి 248. ఇది కొంచెం దూరం ఉంచాలి, 248ని ఖచ్చితంగా మనం దగ్గర అనేకూడదు. తర్వాత మనకి న్యూట్రల్ నెంబర్ వచ్చేసి 579 న్యూట్రల్ నెంబర్ ఏంటంటే మనకి ఇట్ ఈజ్ ఏ హలో నెంబర్. దీంతో మనకి లాభం ఉండదు, అట్లానే నష్టము ఉండదు. వీళ్ళు మంచిని పంచుకోరు, చెడును కూడా పంచుకోరు. కాబట్టి ఇట్ ఈజ్ ఏ న్యూట్రల్ నెంబర్ని మనం ఎప్పుడు కూడా కన్సిడర్ చేస్తే చేయొచ్చు, లేకపోతే చేయకపోవచ్చు. కానీ మనకి ఆల్రెడీ 136 అనేది మనకు లక్కీ నెంబర్ 16 ఉంది కాబట్టి దీంట్లో మంచి నెంబర్స్ దొరుకుతాయి, మీరు తీసుకోవచ్చు. ఇక ఈ నెంబర్కి సంబంధించి దాంట్లో మనం ఒక ముఖ్యమైన వ్యక్తుల గురించి మాట్లాడుకోవాలంటే మాత్రం 9, 18, 27లో జన్మించిన వాళ్ళు ఖచ్చితంగా రక్షణ వ్యవస్థ వైపు ఉంటారు. వీళ్ళు ఎప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్, ఆర్మీ, నేవీ, తర్వాత మనకి BSF బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, తర్వాత సెంట్రల్ సెక్యూరిటీ ఫోర్స్, ఇలాంటి ఫోర్సులలో అంటే రక్షణ వ్యవస్థకు సంబంధించింది. అంటే వీళ్ళు కొంచెం కండబలం, గుండెబలం 2 కూడా ఉండటం వలన వీళ్ళు ఆ సెక్షన్ వైపే వీళ్ళు ప్రయాణం చేస్తూ ఉంటారు. అదే సెక్షన్లో వీళ్ళు మంచి పోస్టులు SIలు, CIలు, ASPలు, SPలు, DSPలు, DIGలు ఇలాంటి రేంజ్లో ఉంటారు. మనకి సైన్యంలో ఉన్నా కూడా అక్కడ కూడా మంచి పోస్టులనే వీళ్ళు స్థిరంగా నిలబడడానికి ఆస్కారం ఉంటుంది. ఫ్రెండ్స్, తో ఎప్పుడైతే మీరు ఈ నెంబర్కి సంబంధించిన దాంట్లో మనం గట్టిగా ఇలాంటి ప్రయాణం వైపే వీళ్ళని ప్రేరేపణ జరిగించాలా, ఇలాంటి టైంలోనే పంపించాలి. వీళ్ళని కనుక మనం డైవర్ట్ చేసేసి వేరే లైన్లో కనుక తీసుకెళ్తే వీళ్ళు ఖచ్చితంగా క్రిమినల్ యాక్టివిటీలో పాల్గొనడానికి ఛాన్సెస్ ఉంటాయి. వీళ్ళు క్రిమినల్స్ కావడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి వీళ్ళ ఖాళీగా ఉండే వీళ్ళ మైండ్ ఎప్పుడు కూడా అంటే కోపం కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి కండబలం ఉంటుంది, గుండె బలం ఉంటుంది. దాంతో వీళ్ళు ఏదంటే అది చేస్తానికి వీళ్ళు వెనకాడరు. కాబట్టి వీళ్ళని ఎప్పుడు కూడా రక్షణ వ్యవస్థ వైపే వీళ్ళని మనం ప్రయాణం చేసేటట్టుగా ప్రేరేపిస్తే వాళ్ళు దేశానికి మంచిగా ఉపయోగపడటానికి ఆస్కారం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక దీంట్లో జన్మించిన ప్రముఖమైన వ్యక్తులు తీసుకోవాలంటే ఎప్పుడు ఈ సైనికులతోనే కలిసి సైనికులతో ప్రయాణం, వాళ్ళకి ఎక్కువ డొనేషన్లు, వాళ్ళకి ఎక్కువ సాయం చేసే వ్యక్తి వచ్చి అక్షయ్ కుమార్ మీరు చూసే ఉంటారు, సినిమా హీరో అక్షయ్ కుమార్. ఈయన కూడా మనకి 9th సిరీసే. తర్వాత వచ్చేసి మనకి కండల వీరుడు సల్మాన్ ఖాన్, హిందీ హీరో, ఈయన కూడా మనకి 9th సిరీసే. తర్వాత మన తెలుగులో చూసుకుంటే చిరంజీవి గారి కొడుకు రామ్ చరణ్, ఈయన కూడా మనకి
9th సిరీసే. ఓకే ఫ్రెండ్స్, కాబట్టి ఇంకా కూడా చాలామంది ప్రముఖులు దీంట్లో ఉన్నారు. దీంట్లో ఎవరైనా ఉంటే కనుక మనకి ఖచ్చితంగా వీళ్ళు ఫిజిక్ పరంగా మంచి హైట్ పరంగా గుండె బలం కండబలం బలంగా మన ఇంట్లో కనుక వీళ్ళు ఉంటే మాత్రం మన మీద వీగా వాలకుండా చూసుకునే పరిస్థితులు వీళ్ళు ఉంటారు. రైట్, కాబట్టి వీళ్ళని కూడా మనం ఎంకరేజ్ చేస్తే ఇంకా మనకి రక్షణ వ్యవస్థలో పనిచేసి మన దేశాన్ని కాపాడటానికి చాలా ఉపయోగపడే అవసరం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ వీడియో అబ్జర్వ్ చేసినందుకు. మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరియు చాలామంది మిత్రులకు చేరడం కోసం ఫార్వర్డ్ చేయండి. ఇక మీకు ఇంకేమన్నా డౌట్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా కాల్ బ్యాక్ చేయండి. కింద నెంబర్ ఉంటుంది. మీకు ఏ విధమైన సహాయం కావాలన్నా వీఆర్ రెడీ టు help you. Okay, thank you very much friends, thank you very much, thank you అందరికీ.